అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ఈ 2 రోజుల నుంచి నాతో ఏ గొడవ పెట్టుకోలేదు. మనిద్దరం హ్యాపీగా ఉంటుంటే జీవితం అంటే ఇది కదా అనుకున్నాను. ఇంతలోనే ఇంత చేంజ్ చూస్తుంటే నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా మారిన వింధ్య కంటే నాకు పాత వింధ్యే నచ్చింది. ప్లీజ్ వింధ్య, మనం కలిసి హ్యాపీగా ఉందాం. ఇలా ఇంటికొచ్చిన వాళ్ళని ఇన్సల్ట్ చేసి సూటిపోటి మాటలతో మాట్లాడి బాధ పెట్టే వ్యక్తిత్వం కాదు నీది. ఏమండి, నాకు మాత్రం అందరితో కలిసిపోయి మంచిగా ఉండాలని ఉండదా? కానీ ఏం చేయను, మనిద్దరం ఇలా హ్యాపీగా ఉన్నామో లేదో ఆవిడ గారు మధ్యలోకి వచ్చేసింది. ఎందుకో తెలీదు, నాకు సంధ్యన్నా తన మనుషులన్నా నాకు ఇరిటేషన్ వస్తుందండి. నీ కోపం, అనుమానం ఇవన్నీ పోవాలంటే నేనేం చెయ్యాలి? మనిద్దరం హ్యాపీగా ఉండాలంటే నేనేం చెయ్యాలో చెప్పు వింధ్య. ఇవన్నీ వదిలేయండి, మనసులో నుంచి తీసేయండి. ఆవిడ గారి ప్రస్తావన వస్తేనే నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆవిడ గురించి మాట్లాడకుండా ఉన్నప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మీరు గుర్తు తెచ్చుకోండి. ఏమండి, నాకు ఇంకొక బిడ్డని కనాలనుందండి. మీరు నేను ఇంకో బిడ్డని ఎత్తుకుందాం. మన ప్రతిరూపం పురిట్లోనే దూరం అయిపోయింది కదా. ఇప్పుడున్న బిడ్డ మన బిడ్డ కాదు కదా. వింధ్య, అయ్యో, సంధ్య ఇచ్చిందని బిడ్డని నేను తక్కువగా చూడటం లేదండి. అసలు బిడ్డ మీద ప్రేమ లేదని చెప్పట్లేదు. ఈ బిడ్డతో ఆడుకోవడానికి ఒక తమ్ముడో చెల్లో ఎవరో ఒకరు కావాలి కదా. ప్లీజ్ అండి, మనం ఇంకో బిడ్డని కందామండి. వింధ్య, నువ్వు ప్రేమతో అడుగుతున్నావా, పంతంతో అడుగుతున్నావా? లేదంటే సంధ్య గారు ప్రెగ్నెంట్ అయింది కాబట్టి నువ్విలా మాట్లాడుతున్నావా? అబ్బా, సంధ్య 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 అని అంటున్నారేంటండి? ఇప్పుడు సంధ్య ప్రెగ్నెంట్ అయితే నేను అవ్వకూడదా? సంధ్యకి నాకు అసలు కంపారిజన్ ఏంటి? అసలు తన టాపిక్ వదిలేయమంటే మీరు వదిలేరేంటి? నువ్వే ఆ టాపిక్ తీసుకొచ్చావు వింధ్య. మిమ్మల్ని ఇలా కాదండి. ఏంటిది సడన్ గా? మీకు నా ఆలోచనలే తప్ప వేరే ఆలోచనలే రాకూడదు. మీరు నా గురించే మాట్లాడండి. మీ నోటి నుంచి పరాయి స్త్రీ మాట రాకూడదు. ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ. చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో. నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత, ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో. నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే.
ఏమండి, మీరు కిచెన్లో ఏం చేస్తున్నారు? ముందు ఇక్కడి నుంచి బయటకు పదండి. లేదు లేదు, ఇక మీదట నువ్వు కిచెన్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అదేంటండి? ఇదిగో, ఇక నుంచి నీకు టీలు కాఫీలు బంద్. కూర్చొని పాలు తాగుదు పద. ఏంటండి ఇది? మీరు కిచెన్లో ఉండి రోజు వంట చేస్తూ ఉంటే నేనేం చెయ్యాలి? తినాలి, రెస్ట్ తీసుకోవాలి, కూర్చోవాలి. ఇప్పటి నుంచే ఎందుకండి? నా డెలివరీకి ఇంకా చాలా టైం ఉంది. అవన్నీ తర్వాత ముందు నుంచి పద. అయ్యో, చెప్పేది పద వినండి. సంధ్య. ఏమండి, కూర్చో సంధ్య. ఇందులో నా ప్రాణం పెరుగుతుంది. ఇది భూమి మీదకొచ్చి నన్ను నాన్న అని పిలిచే మధుర క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఇంట్లో చిన్నపిల్లల ఏడుపు అల్లరి వినపడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మొదటి బిడ్డ దూరం అవ్వటంతో మన ఆశలన్నీ ఆవిరైపోయాయి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత పుట్టబోయే బిడ్డ ద్వారా నాలో తిరిగి ఆశలు చిగురించాయి. ఒకసారి జరిగిన నష్టం మళ్ళీ మళ్ళీ జరగకూడదు. అందుకే సంధ్య, ఈ రోజు నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడేదో అలా జరిగిందని ప్రతిసారి అలా జరుగుతుందా? మీరు ధైర్యంగా ఉండండి. ఈసారి పండంటి బిడ్డని మీ చేతుల్లో పెడతాను. గతంలో కూడా ఇలాగే చెప్పావు. నీకు డెలివరీ అయిందని తెలిసి నీ కోసం వెతుక్కుంటూ వస్తే ఇదిగో ఈ చేతుల్లో చనిపోయిన పసిబిడ్డని పెట్టావు. ఆ క్షణంలో నేను ఎంత బాధపడ్డానో, ఎంత కుమిలిపోయానో నీకు తెలియదు సంధ్య. ఒక పక్క బిడ్డ దూరమైందన్న బాధ, ఇంకో పక్క 9 నెలలు మోసిన బిడ్డ దూరం అయితే నువ్వు బాధపడుతుంటే నిన్నెలా ఓదార్చాలో తెలియక నలిగిపోయాను సంధ్య. పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. బిడ్డ పుట్టినరోజే బిడ్డ చనిపోయిన రోజు అవ్వడం, అది మన బిడ్డని మన చేతులతోనే పూడ్చడం నరకం సంధ్య. ఒక్కసారి అలా అయ్యిందని ఇంకా దాని గురించే మాట్లాడతారా? ఆ దేవుడు మన నుంచి ఆ బిడ్డని తీసుకెళ్ళినా మన జీవితంలో మళ్ళీ సంతోషం ఉండాలనే కదా మనకు మళ్ళీ ఈ బిడ్డనిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు మనకీసారి అన్యాయం చెయ్యడండి. మీరు కోరుకున్నట్టుగానే ఈ బిడ్డని మీ చేతుల్లో పెడతాను. మీరు మన పాప ఏడుపులు వింటారు, నవ్వులు వింటారు. మన పాప మిమ్మల్ని నాన్న అని పిలిచే రోజు దగ్గరలోనే ఉంది. నిజంగా నిజంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను సంధ్య. అమ్మా, నువ్వు మీ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి ఈ నాన్న చేతుల్లోకి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నానమ్మా. మీ అమ్మ కడుపులో ఉన్నంత వరకే నువ్వు అమ్మ కూర్చువి. ఈ భూమి మీదకి వచ్చాక నువ్వు నాన్న కూతురువి. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను తల్లి. ఏంటండి, పుట్టబోయేది మగపిల్లాడో ఆడపిల్లో తెలుసుకోకుండానే కూతురే అని ఫిక్స్ అయిపోయారు? అయినా పుట్టగానే మీ బిడ్డని బంగారంలా చూసుకుంటానని అంటున్నారు. మరి నన్నెలా చూసుకుంటారు? బిడ్డ పుట్టిన తర్వాత నేను అసలు గుర్తుంటానా? నా ప్రాణం లాంటి బిడ్డ నా చేతిలో పెట్టిన సంధ్యని నేనెలా మర్చిపోతాను?
అసలు సంధ్య లేకపోతే శ్రీకర్ జీవితానికి అర్థం ఉందా? నాకు నా కూతురు కావాలి. నన్ను నాన్నని చేసిన సంధ్య కూడా కావాలి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. పంతులు గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. ఏదైనా పూజ జరిపించాలా? అవును పంతులు గారు, నేను ఆల్రెడీ ఒక బిడ్డకి తల్లినైనప్పటికీ ఇంకో బిడ్డని పొందాలన్న ఆశతో ఉన్నాను. మా కాపురంలో ఎన్నో సమస్యలున్నాయి. ఈ సమస్యలు తీరాలంటే నేను అమ్మనవ్వాలి. అమ్మవారి దయ వల్ల నాకింకో కాన్పవ్వాలి. ఏవైనా హోమాలు పూజలు చేస్తే నాకు అదృష్టం దక్కుతుందా? అలాంటి ఉంటే చెప్పండి, నేను జరిపిస్తాను. అమ్మా, ఒక కాన్పుకి మరో కాన్పుకి మధ్య కొంత దూరం పెరగడం సహజం. ఒక బిడ్డకు జన్మనిచ్చిన నీకు ఇంకో అవకాశం ప్రసాదించడా ఆ దేవుడు? కొద్ది రోజులు ఓపిక పట్టు. కాదు కూడదా నువ్వు పట్టుబడితే సౌభాగ్యవ్రతాలు హోమాలు అంటూ ఉంటాయి. అవి చేయిద్దామంటే నేను వచ్చి వాణిగారితో మాట్లాడతాను. అయ్యో పంతులు గారు, నా ఆరాటం మీకు తెలీదు. అవతల సంధ్య ప్రెగ్నెంట్ అయింది. ఆవిడగారు ప్రెగ్నెంట్ అయితేనే మా ఇంట్లో చాలా హడావుడిగా ఉంది. అదే తనకి బిడ్డ పుడితే ఇంకెంత హడావుడి చేస్తారో. లేదు, తనతో పాటు నేను ప్రెగ్నెంట్ అవ్వాలి. నేను బిడ్డని కనాలి. ఆ ఆనందాలన్నీ నాకు దక్కాలి స్వామి. పంతులు గారు, అత్తయ్యతో మాట్లాడడం ఎందుకు? సౌభాగ్యవ్రతం నేను చేసుకుంటాను. దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. అమ్మా, ఈ వ్రతం నువ్వు ఒక్కదానివే కాదు, భార్యాభర్తలిద్దరూ కూర్చుని జరిపించేది. ఒకసారి మీ అత్తగారినో లేదంటే రాజేష్ గారినో తీసుకురా. అప్పుడు నేను అన్ని విషయాలు చెప్తాను. వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా? ఇప్పుడు నేను వెళ్ళి నా సంతానం కోసం వ్రతాలు పూజలు అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. స్వామి, నన్ను కరుణించి ఇంకొక్క అవకాశం ఇచ్చి నాకు అమ్మ అని పిలిపించుకునే భాగ్యమివ్వు. మా అత్తయ్య ఆస్తులు అంతస్తులు ఉంటే కాదు, నవమాసాలు మోసిన కన్నబిడ్డ ఉంటేనే ఐశ్వర్యవంతురాలు అంది. ఇప్పుడు సంధ్యేమో ఐశ్వర్యవంతురాలు, నేనేమో దురదృష్టవంతురాలనా? నేను ఐశ్వర్యవంతురాలను అవుతాను. నాకొక్క అవకాశం ఇవ్వు. ఎందుకు వింధ్య, నా కూతురు జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అయితే మీ కూతురు మీకు అన్ని విషయాలు చెప్పిందా? చూడండి ఆంటీ, నేను చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పెరిగాను. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మా అమ్మలాగా చూసుకున్నాను. దయచేసి మీరు మధ్యలో రావద్దు. వచ్చారా చూసారా అంతే. మీ మీద నాకెటువంటి కోపం లేదు. మీకిచ్చే గౌరవం కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తూ నన్ను చూసి చూడనట్టు ఊరు నుంచి వెళ్ళిపోమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆంటీ, ఏమంటున్నారు? నేను
మీ కూతురి జీవితాన్ని నాశనం చేశానా? మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. బహుశా సంధ్య తనకి అనుకూలంగా మీకు చెప్పిందేమో కానీ మీకన్ని విషయాలు తెలియవు. సంధ్యే నా జీవితాన్ని నాశనం చేసింది. ఏం చేసిందమ్మా? అది కష్టపడి లోన్ తెచ్చుకొని షాప్ పెట్టుకుంటే దాన్ని తగలబెట్టడమా? కడుపుతో ఉన్న అమ్మాయి అని కనికరం కూడా లేకుండా ఏంటమ్మా ఇది? ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు? నువ్వు స్నేహితురాలు లేందే బ్రతకలేనని చెప్పి ఈ ఊరొచ్చి అదే స్నేహితురాల్ని ఏడిపించడం ఏ న్యాయం అమ్మా ఇది? నేను అదే అడుగుతున్నాను. ఏ న్యాయం అంటే ఇది? అసలు స్నేహం అనే ముసుగులో నా భర్తని ఎందుకు వల్ల వేసుకుంది? ఎందుకు నన్ను ఏడిపిస్తుంది? నా భర్త నాతో పాటు కలిసి భోజనం చేయక, నాతో కలిసి సంతోషంగా ఉండక అసలు ఎన్ని రోజులైందో తెలుసా? నా సంతోషాలన్నీ మీ కూతురు ఎత్తుకెళ్ళిపోయింది. నా భర్త నా గురించి కాకుండా మీ కూతురు గురించి ఆలోచిస్తున్నాడు. చాలమ్మా. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. నా కూతురిపైన ఎలాంటి నిందలు వేయకమ్మా. నా కూతురు నిప్పు. నేను అలాగే అనుకున్నాను ఆంటీ. నిప్పు అని అనుకున్నాను. కానీ ఆ నిప్పు నా కాపురాన్ని ఇలా కాల్చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. సంధ్య నా వైవాహిక జీవితాన్ని కాల్చి బూడిద చేస్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? అందుకే నా భర్తని సంధ్య నుంచి కాపాడుకోవడం కోసమే నేనే మీ కూతురు షాపు తగలబెట్టాను. నేనే ఇన్సూరెన్స్ ని రాకుండా చేశాను. నేనిలా చేయడానికి కారణం మీ కూతురే. మీ కూతురు నా భర్తతో వేసిన తప్పటడుగుల వల్లే నేనిలా మాట్లాడుతున్నాను. నోర్మై వింధ్య, నోర్మై వింధ్య. ఇంకొక్క మాట నా కూతురు గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఇది కలో నిజమో నాకేం అర్థం కావడం లేదు. ఊరంతా సంధ్య వింధ్య ఒక్కరే, ఇద్దరు కాదు అనేవారు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు అనేవారు. స్నేహం కోసం ఒకే ఊరి వాళ్ళని పెళ్లి చేసుకొని ఒకే ఊళ్ళో అడుగుపెట్టి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మీరు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయారా? నా కూతురు ప్రాణం పోయినా ఎప్పుడూ తప్పు చేయదమ్మా. దయచేసి ఎలాంటి ఆలోచనలు నీ మనసులో నుంచి తీసేయ్. అది నీ సంధ్య, నీకు తెలీదా? నేను పొరపడ్డానంటే నా సంధ్య ఎప్పటికీ అలా చేయదేమో అనుకున్నాను. అలానే నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టే నా భర్త పైన కన్ను వేసింది. నా భర్త డైరీలో తన స్థానం సంపాదించుకుంది. నా భర్త మనసులోకి ఎంటర్ అయింది. ఆయన కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీ కూతురు గురించి ఆలోచిస్తుంటే మరి నా కాపురం నిలబెట్టుకోవడానికి నన్నేం చేయమంటారు చెప్పండి ఆంటీ. ప్రాణ స్నేహితురాలను కూడా చూడకుండా నన్ను ఏడిపిస్తూ నా భర్తతో చట్టపట్టలేసుకుని తిరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోమంటారా? పోనీలే నా స్నేహితురాలని నన్ను మౌనంగా కూర్చోమంటారా? అసలు ఏ ఆడపిల్ల భర్తని వదులుకుంటుంది చెప్పండి? ఏ ఆడపిల్ల తన భర్త తప్పటడుగులు వేస్తే భరిస్తుందో చెప్పండి? స్నేహం అనే ముసుగులో వెన్నుపోటు పొడుస్తుంటే నా స్నేహితురాలే కదా అని ఏ స్నేహితురాలు మౌనంగా ఉంటుంది చెప్పండి ఆంటీ. మీ కూతురు చేసింది న్యాయమేనా చెప్పండి? సంధ్య నా ప్రాణం అనుకున్నాను. సంధ్య కోసం ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకుని నేను ఊరికొస్తే నన్ను ఏడిపిస్తూ నా జీవితాన్ని చీకట్లోకి తోసేస్తుంది. నా ప్రాణం అని నమ్మినందుకు
మా అమ్మ నాన్నని ఎదిరించి నా స్నేహితురాలే కావాలని వచ్చినందుకు నన్ను చీకట్లోకి తోసి నా భర్తతో చీకట్లో నడుస్తుంటే ఇంకేం చేయమంటారో చెప్పండి ఆంటీ. మీరు బాధపడ్డా కోప్పడ్డా ఇది నిజం. అబద్ధం, అబద్ధం. నువ్వు చెప్పేదంతా అబద్ధం. నా కూతురు ఎప్పటికీ అలా చేయదు. నిజం. మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే ఇది అక్షర సత్యం. మీ కూతురిది మీరు అనుకుంటున్నట్టు గొప్ప వ్యక్తిత్వం కాదు. నన్ను మోసం చేసింది. కన్న తల్లైన మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. సంధ్య క్యారెక్టర్ కరెక్ట్ కాదు. నోర్మోయ్, నోర్మోయ్, నోర్మోయ్. భార్యకేం కావాలో భర్తకి ఆ మాత్రం తెలీదా? అన్నింటికంటే విలువైంది ఒకటివనా? ముక్కుపై ముద్దు పెట్టు, ముక్కెరై పోయెట్టు, చెంపపై